ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి కర్రీ గోకరకాయ కర్రీ అండి. దీన్ని అయితే పాలతో ప్రిపేర్ చేసుకుంటున్నా. పాలు వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, మనం రోజు ఎప్పట్లాగానే కానీ కాకపోతే కొంచెం పాలు యాడ్ చేసుకున్న దీంట్లో వాటర్కి బదులు వాటర్ యాడ్ చేసుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగా వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయింది, కాకపోతే టమాటాలు వేసినాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటుంది. చూడండి, ఉడుకుతుంది కదా మంచిగా. ఇప్పుడు ఫైనల్గా ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అయిపోయినందుకు మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి మంచిగా. నాకైతే కొత్తిమీర అంటే చాలా ఇష్టం. చూసారు కదా ఎలా ఉంది. ఈరోజు లంచ్ అయితే ఈ గోకరకాయ కర్రీ తోటి చేయబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది. దీని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి రెసిపీ అని, నేను రెసిపీ సెండ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి గోకరకాయ టమాటో కర్రీ. నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో రెసిపీ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఒకసారి ట్రై చేసి మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి నా వీడియోస్. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ చేయండి, లైక్ చేస్తే మాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. సో ఇంతటితో మా వీడియో క్లోజ్ చేస్తున్నా. అంతవరకు చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్. అంతవరకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.